హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక వండర్ఫుల్ మూవ్ అనేది మనం మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. సో వండర్ఫుల్గా నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ 22,500 లెవెల్స్ అనమాట అండి. సో ఏదైతే యాక్చువల్ ప్రీవియస్ హై ఉందో సో అదే న్యూ లైఫ్ టైమ్ హై రికార్డ్ అవ్వలేదన్నమాట అండి. బట్ కానీ ఆల్మోస్ట్ అటెంప్ట్ అయితే జరిగింది. 22,500 దగ్గర వన్స్ అగైన్ టంబుల్డ్ అనమాట అండి. రైట్. సో క్లియర్ కట్గా అదొక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనేది మీకు తెలుసు కదా. అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అవన్నీ టార్గెట్ రేంజ్ కూడా ఇంచుమించు ఇదే లెవెల్ అనమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక ఇంట్రాడేలో సో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఎప్పుడైతే ఉన్నాయో మన మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఒక మంచి గ్యాప్ అప్ రన్అవే గ్యాప్ అప్ అనేది ఉండడం జరిగింది అనమాట అండి. మనం అబ్జర్వ్ చేసాం కదా. సో రన్అవే గ్యాప్ అప్ తర్వాత ఒక వండర్ఫుల్ బుల్లిష్ మొమెంటమ్ అనేది త్రూ అవుట్ ద డే మార్కెట్లో మనం చూడడం జరిగింది. బట్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 30 మినిట్స్ టర్న్ టు బి ట్రిక్కీ అనమాట అండి. అందువల్ల యాక్చువల్గా నేను మోస్ట్లీ లాస్ట్ 30 మినిట్స్ 3 PM తర్వాత ఎస్పెషల్లీ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయమని చెప్తుంటాను అనమాట అండి. సో ఎందుకంటే అండ్ దట్టు ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ రైట్ అండ్ ఫైనాన్షియల్ రన్నింగ్ ఆల్సో ఆఫ్ కోర్స్ రైట్. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి సో ఆ మూవ్స్ అనేవి కొంచెం ఎరాటిక్ మూవ్స్ అండ్ ఇంట్రాడే ఆ మూవ్స్ ఎలాగా ఉంటే ఇంట్రాడే స్క్వేర్ పొజిషన్స్ చేసేవి అండ్ ఫైనల్గా రోల్ ఓవర్ పొజిషన్స్ ఇవన్నీ కూడా ఆ ప్లే అంతా జరుగుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఇలాంటి మూవ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఈరోజు జరిగింది అదే. సో అయితే క్యాండిల్ మంచి సాలిడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాల్సింది బట్ ఫెయిల్డ్ అనమాట అండి. సో క్యాండిల్ అయితే మళ్ళీ సాలిడ్గా ఫామ్ అవ్వలేదు. సో బట్ కానీ లైఫ్ టైమ్ హై లెవెల్స్ ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్ టచ్ అవ్వడం అయితే జరిగింది. 22,516 అనమాట అండి. ప్రీవియస్గా 22,526 అనమాట అండి. సో 22,526కి జస్ట్ 10 పాయింట్స్ షై అవే అనమాట. 22,156 ఆల్ టైమ్ హై రీసెంట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్కి 10 పాయింట్స్ జస్ట్ తక్కువగా ఆ లెవెల్ టచ్ చేసి వెనక రిజెక్షన్ వచ్చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఇట్ గాట్ రిజెక్టెడ్ ఫ్రమ్ దట్ లెవెల్ అనమాట అండి. మళ్ళీ ఇంకొకసారి ఆ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే వచ్చేయడం జరిగింది. ఒకసారి జస్ట్ ఐ వాంట్ టు రిమూవ్ ద ట్రెండ్ లైన్స్. మళ్ళీ కొత్తగా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం అనమాట అండి. సో నెంబర్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ ఎక్కువైనాయి కదా. సో ఇప్పుడు ఉన్న సినారియో బట్టి మళ్ళీ అగైన్ వీ కెన్ డ్రా అనమాట అండి. సో దట్ లేటెస్ట్ ప్రైస్ యాక్షన్ బట్టి ఇప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండ్ని బట్టి మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. మన ట్రెండ్ లైన్స్ కానీ వాట్ ఎవర్ రేటింగ్ సినారియో మారుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దెర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కదా. సో ఆ ఫ్యాక్టర్స్ని బట్టి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో లుక్ ఎట్ దిస్ రైట్. సో వండర్ఫుల్గా ఒక ఛానల్ సోలో నిఫ్టీ అయితే వెళ్తూ ఉందన్నమాట. హయ్యర్ లోస్ తోటి ట్రెండింగ్ మూవ్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉండడం జరిగింది. బట్ కానీ ఈరోజు క్యాండిల్ కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట అండి. క్లోజింగ్ బేసిస్ మీద ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ క్లోజింగ్ రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా డేటా చూద్దామంటే యాక్చువల్గా ఈరోజు రైట్ 1 minute ఎనీహౌ నిఫ్టీది లైక్ మంత్లీ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. వీక్లీ ఇట్స్ ఎ గుడ్ క్యాండిల్ అనమాట అండి. ప్రీవియస్ 2 weeks బ్యాక్ లైక్ సెకండ్ వీక్ తర్వాత సెకండ్ వీక్ వేరియేషన్ గల్ఫ్ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఒక రిజెక్షన్ వచ్చి మళ్ళీ ఛానల్ బాటమ్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ కైండ్ ఆఫ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అనమాట అండి. బట్ కానీ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వస్తే మనం బుల్లిష్గా కన్సిడర్ చేసేది. ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉండగా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనిపించింది. బట్ ఎనీహౌ ఈ వీక్ అంతా ఇట్స్ ఎ బుల్లిష్ వీక్ అనే చెప్పాలన్నమాట అండి. ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఈ వీక్ క్లోజింగ్ ప్రైస్ అంతా కూడా కంప్లీట్గా పైకే ట్రెండ్ ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్. అండ్ కమింగ్ టు మంత్లీ రైట్. సో మంత్లీ విషయానికి వస్తే స్లైట్లీ క్యాండిల్ మీరు చూసారు కదా. సో క్యాండిల్ స్టిల్ ప్రీవియస్ దానికంటే కొంచెం హైలోనే క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది రైట్. అయితే అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదు అండ్ కొంచెం కన్సల్టేషన్ ప్లస్ ఆ ట్రెండ్ అయితే టువర్డ్స్ పైకే ఇంకా ఉందని మీరు క్లియర్గా చూడొచ్చు. ఛానల్ ఏదైతే మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నామో దట్ ఇండికేటింగ్ కదండి. సో ట్రెండ్ అనేది టువర్డ్స్ అప్పర్ రైట్ రేంజ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంది. ఓకే. బట్ గ్రాడ్యువల్ మూవ్స్ అనమాట అండి. ఈరోజు ఇన్స్టిట్యూషన్ డేటా అబ్జర్వ్ చేద్దామంటే సో హాలిడే అనేసరికి ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. డేటా అప్డేట్ అవ్వడం లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. ఓకే. సో ఎనీహౌ వితౌట్ దట్ విల్ కంటిన్యూ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది అదే అనమాట అండి. వండర్ఫుల్ మూవ్ త్రూ అవుట్ ద డే చాలా డీసెంట్గా మెయింటైన్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా గ్యాప్ అప్ తర్వాత కొంచెం సారీ ఇది నిన్న డేటా అనమాట అండి. ఓకే జస్ట్ ఎ మినిట్. సో మంచి గ్యాప్ తర్వాత సో గ్యాప్ అప్ హ్యూజ్ గ్యాప్ అప్ కాదండి. లైక్ నిఫ్టీలో చూసినంత గ్యాప్ లేదు. బట్ కానీ మంచి ఓపెనింగ్ వచ్చింది. తర్వాత మీరు చూడొచ్చు అనమాట ట్రెండ్ అయితే సో కంటిన్యూ అయింది. బట్ అగైన్ సేమ్ 3 PM రైట్. 245 క్యాండిల్ అండ్ 3 PM రైట్. లుక్ ఎట్ దిస్ ఫాల్ 47,400 నుంచి సో 47,000 అంటే
400 పాయింట్స్ అండి. కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్, 30 మినిట్స్‌లో 400 పాయింట్స్ పడిపోవడం జరిగింది. దట్ ఈస్ ద క్రేజీనెస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఎనీ సెక్టర్ ఇండెక్సెస్. ఆ విధంగా రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్, బట్ వేరేజ్ ఆర్ఎస్ఐ ఈజ్ ఇండికేటింగ్ లోయర్ హై ఫార్మేషన్. దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో ఎప్పుడైతే క్యాండిల్ ఫామ్ అయిందో సో డెఫినెట్లీ ఆ వీక్నెస్ అనేది మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది అండ్ ప్రీవియస్ హై దగ్గర రిజెక్షన్ నిఫ్టీలో మనం చూసాం కదా. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చాలా కాలంగా కొంచెం నిఫ్టీతో కంపేర్ చేస్తే యాక్చువల్గా వీక్గానే ఉందన్నమాట అండి. స్టిల్ మేనేజబుల్ విత్ ఇన్ దిస్ ఛానల్ అయితే జరుగుతుందన్నమాట అండి. బట్ కానీ ప్రైస్ యాక్షన్ అయితే క్రేజీ డోజీ క్యాండిల్స్ అండ్ అలాంగ్ విత్ ద విక్స్ అనమాట అండి. క్లియర్ కట్గా కన్ఫర్మేషన్ ట్రెండ్ అనేది లేదు, ఫుల్ బాడీ క్యాండిల్స్ ఫామ్ అవ్వట్లేదు. సో ఎనీ బయింగ్, ఎనీ రైజ్ ఇస్ గెటింగ్ సోల్డ్ అని మీరు అర్థం చేసుకోవాలి, రైట్. చిన్న రైజ్ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎమర్జ్ అవుతుంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది సో పడుతుంది అనమాట అండి. ఖచ్చితంగా మీరు చూడొచ్చు, రైట్. సో అదేవిధంగా సో ఎఫ్ఐడిఏ డేటా అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా నిన్న నాకు ఐ హ్యాడ్ అటెండ్ మ్యారేజ్ అండ్ ఫంక్షన్ అనమాట. నిన్న వీడియో చేయడానికి అవ్వలేదు. సో ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదండి. నిన్న ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా నెట్ బయ్యర్స్ చూడండి ఫ్రెండ్స్, రైట్. అయితే ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. అండ్ ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, రైట్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. మోస్ట్లీ అడ్వాన్సెస్ బాగున్నాయి అనమాట. ఎందుకంటే చాలా స్టాక్స్లో నేను సర్క్యూట్స్ అవి చూడడం జరిగింది. మీరు చూసారు కదా, నిఫ్టీ 50లో 43 కంపెనీలు పాజిటివ్గా పెరగడం జరిగిందనమాట. నిఫ్టీ 500లో 293 కంపెనీలు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. ఓకే అండి. సో ఈ విధంగా ఇనిషియేషన్స్ నెట్ బయ్యర్స్ కింద ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇండియా విక్స్ వన్స్ అగైన్ స్టిల్ అట్ ఎ లోయర్ లెవెల్ అనమాట అండి. అదే లెవెల్ దగ్గర జస్ట్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ దట్ లెవెల్ 200 డిఎంఏ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ గ్లోబల్ ఇండిసెస్, దే ఆర్ ఇన్ మిక్స్డ్ సీన్ అనమాట అండి. మిక్స్డ్గా ఉంది సీన్ చూస్తే మీరు. డాక్స్ ట్రేడింగ్ ఫ్లాట్ ఆఫ్టర్ ఏ వండర్ఫుల్ ర్యాలీ, ట్రమండస్ రన్అప్ అనమాట అండి. డాక్స్ యూరోప్ మాత్రం క్రేజీ మూమెంట్ అనేది 17,000 నుంచి 18,000 విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్, రైట్, విత్ ఇన్ ద మంత్ ఇట్ సెల్ఫ్. లైక్ మంత్లీ క్యాండిల్ చూస్తే కనుక యూ విల్ అండర్స్టాండ్, రైట్. లుక్ ఎట్ దిస్ బ్యూటీ, రైట్. సో వండర్ఫుల్గా మంత్లీ క్యాండిల్స్. సో లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ ఇన్ ద యూరోపియన్ మార్కెట్, జర్మన్ మార్కెట్ డాక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా సో పెరుగుతూ ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే లైక్ ఎస్ఎన్పి ఇవన్నీ ఈరోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం. నిన్నైతే పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అనమాట అండి. డౌ జోన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ డూయింగ్ ఓకే. సో గ్లోబల్ మార్కెట్స్ వైజ్ ఓకే అనమాట అండి. బట్ కానీ మళ్ళీ అగైన్ సమ్ న్యూస్లో వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ డంప్ చేస్తున్నాయి టెక్ హెవీ వెయిట్స్ అబ్రాడ్లో యూఎస్లో అని చెప్పి న్యూస్ వస్తుంది. బట్ ఇవన్నీ చాలా కాలంగా వస్తున్నాయి. ఈ న్యూస్ అన్నీ చూస్తే వీ కెన్ నెవర్ పార్టిసిపేట్ అనమాట అండి మార్కెట్లో. బట్ ఎనీ హౌ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ వండర్ఫుల్ 2.6% అప్ అనమాట అండి. ఆల్ సెక్టర్ ఇండెక్సెస్ క్లోజ్డ్ ఎక్సెప్ట్ మీడియా. సో అది నేను పెద్ద కన్సిడర్ చేయట్లేదు చెప్తుంటాను కదా. బట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ చూశారు కదా, స్మాల్ క్యాప్స్ ఇంకా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఐటీ అండ్ ఆల్ అండర్ పెర్ఫార్మింగ్, బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మింగ్, ఇస్ నథింగ్ మేజర్ అనమాట. సెక్టర్స్ పరంగా తీసుకుంటే కనుక ఆటో, మెటల్స్, ఫార్మా, రైట్. ఈ సెక్టర్స్ ర్యాలీ లీడ్ చేయడం జరిగిందనమాట అండి. రిమైనింగ్ సెక్టర్స్ కొంచెం స్లైట్గా సపోర్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ టెక్నికల్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా అనమాట. అయితే ఐ థింక్ సమ్ స్టాక్ ఐడియాస్ ఈరోజు. లెట్ మీ చెక్ ఏదైనా స్టాక్ ఐడియా ఉందో లేదో. ఓకే, సో టుడే స్టాక్ ఐడియా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేసాం అండ్ నిన్న యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడగడం జరిగింది. మీరు కొంతమంది ఆన్సర్ కూడా చేశారు కరెక్ట్గా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అనమాట అండి, రైట్. సో ఆల్రెడీ డీమార్ట్ మనం డిస్కస్ చేసాం. డీమార్ట్ మనం ఆల్రెడీ చూసారు కదా. సో ఇట్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. చాలా బాగా పెరుగుతూ ఉంది, రైట్. ఐ థింక్ ప్రెస్టేజ్ గురించి నేను అడగడం జరిగింది. మీరు అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఒకళ్ళిద్దరు ఆన్సర్ చేశారు. ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట అండి. సో ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది, విచ్ ఈస్ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అనమాట అండి. బుల్లిష్ మొమెంటం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ లుక్ ఎట్ దిస్, రైట్. సో ఇందాక ఏదైతే మనం ప్రెస్టేజ్లో మీరు చూసారో, ప్రెస్టేజ్లో ఇంకా బ్రేక్అవుట్ అది రావాలి. బట్ యాంజిల్ వల్ల ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చినట్టుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి ఆ కైండ్ ఆఫ్ లోయర్ హై లోయర్లో ఫార్మేషన్, డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అనేది బ్రేక్అవుట్ అవ్వింది. ఓకే, అండ్ ఈ ట్రెండ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఇనీషియల్గా ఫస్ట్ నేను ఇంకా పొజిషన్ అయితే తీసుకోలేదండి, డిస్క్లైమర్, జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అనమాట అండి. మీరు స్టడీ చేసి ఇఫ్ ఇట్ సూట్స్ యువర్ రిస్క్ ప్రొఫైల్, దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ కెన్ డిసైడ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో 3,800 4,000 లెవెల్స్ దాకా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, అండ్ రీసెంట్ టైంలో బ్రోకింగ్ కంపెనీస్, ఈ ఫార్మ్స్ ఇవన్నీ కూడా చాలా ఫండమెంటల్గా కూడా మీరు చూసారు కదా, వండర్ఫుల్గా పెర్ఫామ్ చేసే కదండి. సో లుక్ ఎట్ దిస్, రైట్. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ట్రమండస్ ప్రైజ్ యాక్షన్ అనేది ఈవెన్ 5,000 లెవెల్స్కి వెళ్ళిన ఆశ్చర్యపోకలేదు అనమాట అండి.
సో ఇట్ కుడ్ బి ఏ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. ఓకే, బట్ విల్ సీ. సో ఇటు ప్యాటర్న్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్, రైట్? ఓకే ఫ్రెండ్స్, రేపు హాలిడే అనమాట అండి మార్కెట్స్. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ హాలిడే అనమాట అండి. డైరెక్ట్ విల్ మీట్ లైవ్ ఆన్ మండే. ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ అగైన్. బాయ్.